నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్, వైరా రోడ్, ఆర్సీఎం చర్చి ఎదురుగా, ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి, జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్, ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో, ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు, న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. మీకు తెలుసు, ఈ యొక్క రైతు ఆశీర్వాద సభ గత 30వ తారీఖున అనుకున్నాము. ఆ రోజు కురిసినటువంటి అధిక వర్షపాతం వల్ల ఈ ప్రాంతంలో అనుకూలంగా లేనందువల్ల హైదరాబాదులో లాంచ్ చేశారు రైతు భరోసా. రేపు 9వ తారీఖు కల్లా 9,000 కోట్ల సుమారు రైతుల ఖాతాల్లో జమ చేసి అదే జగన్నాథపురం గ్రామంలో రైతు ఆశీర్వాద సభ నడపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి రాష్ట్ర రైతాంగం ఈ పంటల కంటే ముందే, కొలతల కంటే ముందే, నాట్ల కంటే ముందే విత్తనాలు వేసుకునేటప్పుడే రైతుకు భరోసా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఆర్థికపరమైన వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయం ఆగదు కాబట్టి రైతు పెట్టుబడి కోసం కష్టపడకూడదనే ఉద్దేశంతో 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేయడం అనేది చిన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి భారమైన రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ బహిరంగ సభ మధుర నియోజకవర్గంలో జరగాలని, తద్వారా ఇక్కడి నుంచే రాష్ట్ర రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించాలనుకున్నాం. ఇప్పుడు కల్పించిన తర్వాత ఆశీర్వదించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మేము రైతాంగాన్ని అందుకని 10వ తారీఖు 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ బహిరంగ సభకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆహ్వానించింది. అందుకని ఇది మన జిల్లాలో జరుగుతుంది కాబట్టి మన జిల్లాకు సంబంధించినటువంటి ఈ చారిత్రక ఘట్టం, ఇంత పెద్ద బహిరంగ సభ కానీ ఇంత పెద్ద మొత్తంలో రైతాంగానికి పోయిన ఖరీఫ్లో ఇచ్చాం, మళ్ళీ ఈ ఖరీఫ్లో కూడా ఇస్తాం.